హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టు ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది రేపు, సో సెన్సెక్స్ అనాలిసిస్ చేసుకుందాం. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెట్టుకుంటాను. సో నిఫ్టీ ఇది 15 minutes టైం ఫ్రేమ్. సో ఇక్కడ మనం చూసినట్టయితే నిఫ్టీ వచ్చేసి జస్ట్ 5 points నెగిటివ్లో క్లోజ్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 230 points నెగిటివ్లో క్లోజ్ అయింది అండ్ సెన్సెక్స్ వచ్చేసి 100 points నెగిటివ్లో క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ ఐటీలో కొద్దిగా స్ట్రెంత్ కనిపించింది, ఇవాళ 296 points పాజిటివ్లో క్లోజ్ అయింది. అదే అన్నీ కూడా నెగిటివ్లో ఉన్నాయి. ఎస్పెషల్లీ చెప్పాలంటే మైక్రో క్యాప్, స్మాల్ క్యాప్ మీరు చూసారనుకోండి, స్మాల్ క్యాప్లో రికవరీ వచ్చింది ఆల్మోస్ట్ ఆల్. కింద నుంచి బాటమ్ మీరు ఇక్కడ నుంచి చూసినట్టయితే స్మాల్ క్యాప్లో లో చేసిన తర్వాత 11:45 టైం తర్వాత ఆల్మోస్ట్ ఆల్ 2% రికవరీ చేసింది అండ్ పుల్ బ్యాక్ ఇచ్చింది స్మాల్ క్యాప్లో. అండ్ ఇక్కడ మిడ్ క్యాప్లో కూడా సేమ్, మిడ్ క్యాప్లో కూడా మీరు చూసినట్టయితే మంచి డౌన్ సైడ్ నుంచి పుల్ బ్యాక్ అండ్ షార్ట్ కవరింగ్ వచ్చింది. ఓకే, సో ఇది కంటిన్యూషన్ అవుతుందా లేదా అనేది చూసుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ నిఫ్టీ చార్ట్ పెడతాను. సో నిఫ్టీ వచ్చేసి 15 minutes టైం ఫ్రేమ్లో బాటమ్ వచ్చేసి మనకి 22,000 లెవెల్ దగ్గరలో ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మెన్షన్ చేశాను, సపోర్ట్కి రీచ్ అయింది అని చెప్పి. ఎందుకు అంటే మీరు డైలీ టైం ఫ్రేమ్లో పెట్టి చూసారనుకోండి, అదొక మేజర్ సపోర్ట్ లెవెల్ 22,000 లెవెల్. ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ చార్ట్లో కొద్దిగా జూమ్ చేశారనుకోండి, మార్కెట్ అనేది ఈ పాయింట్, ఈ పర్టికులర్ టైంలో, ఈ పర్టికులర్ టైం మే, జూన్ అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే మార్చ్, ఈ పాయింట్లో మార్కెట్ చాలా మంత్స్ ఈ లెవెల్స్ని చాలాసార్లు టెస్ట్ చేసిన లెవెల్ అండ్ మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర చాలా టైం స్పెండ్ చేసిన లెవెల్ అనమాట. 22,000 మేజర్ సపోర్ట్ లెవెల్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఓకే, సో మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు మార్కెట్ బయర్స్ హోల్డ్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. ఈ లెవెల్లో 22,000 లెవెల్ అండ్ దాని కింద మనకి 21,900, 800 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తాయి. బికాస్ ప్రీవియస్ హిస్టారికల్ డేటా ప్రకారం ఇవి మేజర్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తున్నాయి కాబట్టి. ఓకేనా, సో ఈ పాయింట్ని నోట్ చేసుకోండి. ఈ లెవెల్స్ దగ్గర కొద్దిగా క్వాంటిటీ అనేది చాలా తక్కువ పెట్టి మాత్రమే ట్రేడ్స్ అనేది చేయండి నిఫ్టీలో. అండ్ ఇక్కడ నిఫ్టీ వచ్చేసి 22,000 లెవెల్ నుంచి మనం చూసినట్టయితే బౌన్స్ వచ్చింది అండ్ బౌన్స్ వచ్చి మార్కెట్ ఇప్పుడు 15 minutes మీరు టైం ఫ్రేమ్ చూస్తే 100 points అప్ సైడ్లో మార్కెట్ అనేది క్లోజ్ చేసింది. 100 points మార్కెట్ అప్ సైడ్లో క్లోజ్ చేసింది. సో ఇప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి అంటే 22,143 ఫ్లాట్ ఓపెనింగ్ మార్కెట్ అప్ సైడ్లో వెళ్ళింది అనుకోండి. సో మార్కెట్లో దగ్గరలో రెసిస్టెన్స్ వచ్చేసి 22,200 లెవెల్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. సో 22,000 లెవెల్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఈ పాయింట్ నుంచి మళ్ళీ మార్కెట్లో రిజెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఒకవేళ ఇక్కడ రిజెక్షన్ కనిపించింది అనుకోండి ప్రైస్ యాక్షన్లో, ఇక్కడ మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. రిజెక్షన్ రాకుండా మార్కెట్లో అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయ్యింది 22,267 పైన ట్రేడింగ్ ప్రైస్ కనుక ట్రేడ్ అవుతుంది అనుకోండి, కొద్దిగా మార్కెట్ అనేది ఇక్కడ నుంచి కన్సాలిడేషన్ అయ్యి అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయితే సో అప్పుడు షార్ట్ కవరింగ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ అప్పుడు 22,100 లెవెల్ అండ్ 22,000 లెవెల్ సపోర్ట్ తీసుకుంటున్నట్టు. ఓకే, సో 22,267 పైన కనుక ప్రైస్ స్ట్రాంగ్లీ ట్రేడ్ అవుతుంటే ఓకే, ఆ లెవెల్స్ పైనకి వెళ్తేనే మనం సి సైడ్లో ప్లాన్ చేయవచ్చు అండ్ అప్ సైడ్లో షార్ట్ కవరింగ్ పాసిబుల్ ఉండే ఛాన్స్ ఉంటుంది. దట్ టు ఎక్కడి వరకు అంటే మార్కెట్ అనేది ఈ పాయింట్లో 22,350, 22,400, 450 వరకు మార్కెట్లో టార్గెట్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ప్రైస్ ఈ పాయింట్లో కనుక హోల్డ్ చేసింది అనుకోండి, అప్పర్ సైడ్లో ఈ లెవెల్స్ టార్గెట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ పాయింట్లో హోల్డ్ చేయకుండా మార్కెట్ ఈ 200 to 250 లెవెల్స్ దగ్గరికి వెళ్ళి ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ హోల్డ్ చేయకుంటే డౌన్ సైడ్ మళ్ళీ రిజెక్షన్ అవ్వచ్చు అండ్ మార్కెట్ ఒక టార్గెట్ మళ్ళీ 22,000 లెవెల్ టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఒక మేజర్, సో ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్ అండ్ ఇది మేజర్ సపోర్ట్ లెవెల్ 22,000 లెవెల్. ఓకే, సో నిఫ్టీలో అయితే సో నిఫ్టీ 22,000 లెవెల్ మేజర్ సపోర్ట్ లెవెల్ అండ్ ఏదైతే లెవెల్స్ నేను డ్రా చేశానో కావాల్సి వస్తే మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. 22,000 అండ్ దాని కింద మనకి 21,800 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్. ఇది హయ్యర్ టైం ఫ్రేమ్స్ బట్టి డ్రా చేసాం. సో ఈ లెవెల్స్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రాడేలో మనం చూసినట్టయితే ఇక్కడ ఏదైతే నేను లెవెల్స్ డ్రా చేశానో 22,232 అండ్ 22,267 ఇంపార్టెంట్ లెవెల్స్ రేపటికి. సో లెవెల్స్ మార్కెట్ అనేది ఒకవేళ
మార్కెట్ అనేది ఇదే పాయింట్ నుంచి ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ వెళ్తే ఈ ప్రైస్ యాక్షన్ ఫాలో అయ్యింది అనుకోండి, ఇది ఫాలో అవ్వచ్చు. ఒకవేళ లేకుంటే మార్కెట్ ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చేసి మార్కెట్లో 22,100 కింద ట్రేడ్ అవుతుంది అనుకోండి, కొద్దిగా మార్కెట్లో రిజెక్షన్స్ వస్తున్నట్టు, మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నట్టు. అండ్ 22,000 లెవెల్ బ్రేక్ చేస్తే ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉండదు, ఎందుకంటే మేజర్ సపోర్ట్ పాయింట్ 22K కాబట్టి. సో ఈ లెవెల్ కిందికి వెళ్ళింది అనుకోండి, మార్కెట్ ఫర్దర్గా సెల్లింగ్ కంటిన్యూషన్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ 22,000 లెవెల్ దగ్గర బయర్స్ ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు, మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్లో తీసుకెళ్ళడానికి ట్రై చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే, సో ఈ ప్లేస్లో క్వాంటిటీ కొద్దిగా తక్కువ పెట్టి మాత్రమే ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయండి. అండ్ రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి మోస్ట్లీ సెన్సెక్స్ ఎక్స్పైరీ చాలా వాలటైల్ జరుగుతాయి. సో సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. అండ్ ఇప్పుడు సెన్సెక్స్ చార్ట్ కూడా పెట్టి చూపిస్తాను. సో సెన్సెక్స్ చార్ట్ మీరు చూసినట్టయితే సేమ్ ఇక్కడ కూడా ఏదైతే ప్రైస్ యాక్షన్ ఉందో ఆల్మోస్ట్ సేమ్. అండ్ ఇక్కడ కూడా లెవెల్ ఒక డ్రా చేస్తాను, అది వచ్చేసి మనకి ఈ పాయింట్లో ఏదైతే ఇవాళ డేలో ఉందో అది కూడా ఇంపార్టెంటే. అండ్ ఇక్కడ మీరు చూస్తే సెన్సెక్స్లో 72,770 అండ్ దాని కింద 72,372 ఇది మేజర్ సపోర్ట్ లెవెల్. సో మేజర్ సపోర్ట్ లెవెల్ యాజ్ పర్ చార్ట్స్. సో హిస్టారికల్ డేటా ప్రకారం ఇప్పుడైతే నిఫ్టీలో నేను ఎలా చూపించానో సేమ్ సెన్సెక్స్లో కూడా ఇలాగే పాయింట్ అనమాట 72,372 సపోర్ట్ లెవెల్. అండ్ ఇవాళ లో వచ్చేసి మనకి 72,770 లో. సో ఇవాళ డే లో. సో ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఈ పాయింట్లో ఎగ్జాక్ట్లీ ఏదైతే బేరిష్ బాక్స్ ఉందో, సో ప్రైస్ ప్రీవియస్లీ ఈ పాయింట్ నుంచి మార్కెట్ కన్సాలిడేషన్ అనేది రిజెక్ట్ చేసింది, మళ్ళీ అగైన్ ఈ పాయింట్ నుంచి టెస్ట్ చేసింది. సో ఇది ఒక రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది 73,550 లెవెల్ అండ్ 73,700 లెవెల్. ఈ జోన్ అనేది రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. మార్కెట్ ప్రైస్ ఎప్పుడైతే ఇక్కడ వరకు వస్తుందో ఇక్కడ నుంచి రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ పాయింట్లో మనం పుట్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి దీనిపైన ఎస్ఎల్ అనేది ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ ఇది ఎస్ఎల్ హిట్ అయింది అనుకోండి, ట్రేడ్ని ఫ్లిప్ చేయొచ్చు. అండ్ అప్పర్ సైడ్కి 73,700 పైన ప్రైస్ కనుక ట్రేడ్ అవుతుంది అనుకోండి, కొద్దిగా షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్ సైడ్లో అప్ టు 74,000 అండ్ 74,300 74,000 అండ్ 74,300 వైపు ప్రైస్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. దీనిపైన మనం ఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఓకేనా, సో రేపటికి. అండ్ డౌన్ సైడ్ మార్కెట్ ఇవాళ ఏదైతే క్లోజింగ్ ప్రైస్ ఉందో, సో క్లోజింగ్ ప్రైస్ కన్నా కింద మార్కెట్లో ఉందనుకోండి, సో ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయ్యి మార్కెట్లో డౌన్ సైడ్ వచ్చి ఈ లోని తీసేసింది అనుకోండి, 73,000 ఫస్ట్ బ్రేక్ చేసి అగైన్ మళ్ళీ మార్కెట్ 72,770 బ్రేక్ చేస్తే ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ కూడా మనం ఈ సైడ్లో ట్రేడ్ అనేది ప్లాన్ చేయవచ్చు సెన్సెక్స్లో. ఓకే, నిఫ్టీ సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ కోసం. సో బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే బ్యాంక్ నిఫ్టీలో వీక్నెస్ క్లియర్లీ కనిపిస్తుంది. బట్ బ్యాంక్ నిఫ్టీ 15 minutes టైం ఫ్రేమ్ మీరు పెట్టారనుకోండి, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ 15 minutes టైం ఫ్రేమ్లో డబుల్ బాటమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ కనిపిస్తుంది, ఒక డబుల్ బాటమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్. అండ్ 47,850 లెవెల్ రేపటికి సపోర్ట్ లెవెల్ అండ్ 48,000 లెవెల్ కూడా సపోర్ట్ లెవెల్. ఓకే, మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు మార్కెట్లో పాజిటివ్ ఉండొచ్చు, బికాజ్ ఇక్కడ మనకి ఒక బులిష్ ప్రైస్ యాక్షన్ ఉంది కాబట్టి. సో మార్కెట్ ఇక్కడ నుంచి మనం ఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు అండ్ అప్పర్ సైడ్లో ఈ పాయింట్ని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ప్రీవియస్లీ మార్కెట్ ఇక్కడ రిజెక్ట్ చేసిన పాయింట్. సో మళ్ళీ మార్కెట్ ఈ పాయింట్ని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది 48,500 లెవెల్. ఒకవేళ మార్కెట్ అనేది ఈ లెవెల్స్ కిందికి వస్తే అప్పుడు మళ్ళీ ఫర్దర్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 48,000 అండ్ 47,850 లెవెల్ కిందికి వస్తే ఈ సపోర్ట్స్ బ్రేక్ అయినాయి అనుకోండి, అప్పుడు మళ్ళీ ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనం పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఓకే, సో ఇది సపోర్ట్స్ లెవెల్స్ దగ్గర ఇక్కడ మనం సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు, బికాజ్ ఇక్కడ మనకి ప్రైస్ యాక్షన్ పరంగా ఒక బుల్లిష్ ప్రైస్ యాక్షన్ ఉంది కాబట్టి ఈ పాయింట్లో. అండ్ ఈ లెవెల్స్ పైన మనం సి సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఈ హైస్ని మనం టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది 48,500 లెవెల్. ఒకవేళ ఈ లెవెల్స్ పైకి కూడా వెళ్ళింది అనుకోండి, అంటే ఇక్కడ గ్యాప్ ఉంది, గ్యాప్ని రీఫిల్ చేసి మార్కెట్లో ఈ పాయింట్లో రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒకవేళ కాకుండా మార్కెట్ ఈ పాయింట్ని కూడా బ్రేక్ చేసి స్ట్రాంగ్లీ అప్పర్ సైడ్లో వెళ్తుంది అనుకోండి, ఫర్దర్ ఇంకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా, సో కాకపోతే ఇది ఇంపార్టెంట్ జోన్ ప్రాఫిట్ బుకింగ్. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి మీరు బై చేశారు, ఈ లెవెల్స్కి వచ్చింది అనుకోండి, అట్లీస్ట్ 70% బుక్ చేసి 30% మాత్రమే ట్రైల్ చేయండి ఈ పాయింట్లో. ఓకేనా, ఎందుకంటే ఇది ఒక రిజెక్షన్ పాయింట్, ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అలాగే అండ్ మార్కెట్ ఈ డౌన్ సైడ్లో బ్రేక్ చేస్తే అప్పుడు మనం డౌన్ సైడ్లో ప్యానిక్ సెల్లింగ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి 47,850 ఆర్ 48,000 కింద బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెస్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకి
ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే నిఫ్టీది 22,100 లెవెల్, ఇక్కడ 22,000 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. సో టెక్నికల్లీ 22,000 లెవెల్ దగ్గర మీరు చూసినట్టయితే 96,000 ఉంది, ఇక్కడ మనకి 22,600 ఉంది. సో 22,000 లెవెల్ 96,000 మనకి ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది. సో ఇది ఒక సపోర్ట్ లెక్క యాక్ట్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్లో 21,900 లెవెల్ దగ్గర 93,800 ఇది కూడా మనకి సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. అండ్ అప్పర్ సైడ్లో మీరు చూసారనుకోండి, సో ఇక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది మనకి 22,400 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ 22,500 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అంటే చాలా దూరంలో వెళ్ళి మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది అంటే నథింగ్ బట్ మార్కెట్ అనేది ఒకవేళ ఈ లెవెల్స్ని సపోర్ట్ తీసుకుంది అనుకోండి, నెక్స్ట్ మార్కెట్లో టార్గెట్ వచ్చేసి ఈ పాయింట్స్ 22,400, 500, 600 టార్గెట్ పాయింట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వచ్చినా ఈ పాయింట్లో రిజెక్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో డేటా పరంగా చూస్తేనైతే ఆప్షన్ చైన్ డేటా పరంగా చూస్తే ఓఐ అనేది మనకి కాల్ సైడ్ ఎక్కువగా ఉంది కాబట్టి స్టిల్ ఇంకా కూడా రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తుంది నిఫ్టీలో. ఓకే, 22,400, 500 అండ్ 22,600 లెవెల్స్ రెసిస్టెన్స్ లెవెల్స్ నిఫ్టీలో యాజ్ పర్ డేటా. ఓకే, అండ్ అదేవిధంగా ఇప్పుడు మనం బిట్ కాయిన్ కూడా అనాలిసిస్ చేసుకుందాం. సో మనం చూసినట్టయితే వీకెండ్లో గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా ఫ్రైడే రోజు క్లోజింగ్ చాలా పాజిటివ్గా ఉండే. సో నిన్న నేను అనాలిసిస్ చేయలేకపోయాను బికాస్ మా కొడుకుది క్రెడల్ సెరమనీ ఉండే కాబట్టి నేను అప్డేట్ చేయలేకపోయాను మిమ్మల్ని మీకు. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే సో ఇక్కడ మనం చూస్తే బిట్ కాయిన్ వచ్చేసి ఆల్మోస్ట్ మార్కెట్ అనేది నిన్న ఆల్మోస్ట్ మనకి 12.38% దగ్గర 12.5% దగ్గర పెరిగింది. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది స్ట్రాంగ్ ర్యాలీ కనిపిస్తుంది. సో బిట్ కాయిన్లో డైలీ చార్ట్ పైన. సో ఇక్కడ నుంచి ఇది కంటిన్యూషన్ అవుతుందా అనేది మనం చూడాలి. సో ఎందుకు అంటే ఇక్కడ ఏదైతే పాయింట్స్ ఉన్నాయో, ఏదైతే లెవెల్స్ డ్రా చేస్తున్నానో ఈ లెవెల్స్ వచ్చేసి మీకు చాలా రోజులు ఈ లెవెల్స్లో మార్కెట్ టైం స్పెండ్ చేసింది. సో ఇక్కడ నుంచే మార్కెట్లో బ్రేక్ డౌన్ కూడా అయింది. ఈ క్యాండిల్లోనే బ్రేక్ డౌన్ అయింది, ఈ లెవెల్స్లో బ్రేక్ అయింది కూడా. సో మార్కెట్ ఎస్టర్డే ఏదైతే క్యాండిల్ ఉందో క్లోజింగ్ వచ్చేసి ఇదే పాయింట్లో మార్కెట్లో క్లోజింగ్ ఉంది. ఓకే, సో మార్కెట్ ఇవాళ చూస్తే అదే పాయింట్ నుంచి రిజెక్షన్ కూడా ఉంది. సో మార్కెట్ ఒకవేళ ఇవాళ క్లోజ్ అవ్వడం బెరిష్లో క్లోజ్ అయ్యి రేపు మార్కెట్లో బెరిష్నెస్ ఉందనుకోండి, మార్కెట్ మళ్ళీ ఈ లోస్ని టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది, మళ్ళీ మార్కెట్లో ఈ లోస్ని టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఫస్ట్ సినారియో ఒకవేళ మార్కెట్ అనేది పాజిటివ్గా క్లోజ్ అయ్యి ఇవాళ ఈ లెవెల్స్ పైన క్లోజ్ అయిందా, లేకుంటే రేపు ఈ లెవెల్స్ పైన క్లోజ్ అయింది అనుకోండి, అప్పుడు మార్కెట్లో ఈ బుల్లిష్ స్ట్రెంగ్త్ హోల్డ్ చేస్తున్నట్టు అండ్ మార్కెట్ అప్ సైడ్లో పాసిబుల్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది బిట్ కాయిన్లో. ఓకేనా, సో యాజ్ ఆఫ్ నో 94,400 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ స్టిల్ మార్కెట్లో అండ్ డౌన్ సైడ్లో 90,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ దాని కిందికి వస్తే మళ్ళీ 85,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ బిట్ కాయిన్లో. ఓకే, సో బిట్ కాయిన్ మీరు ట్రేడ్ చేయాలనుకుంటే కనుక delta.exchangeలో ట్రేడ్ చేయొచ్చు. సో delta.exchange ఇండియా వెబ్సైట్ లింక్, అకౌంట్ ఓపెనింగ్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ ఉంది అండ్ అక్కడ నుంచి చేయొచ్చు. అండ్ దీని రిగార్డింగ్ స్టెప్ బై స్టెప్ వీడియోస్ కూడా చేశాను యూట్యూబ్ ఛానల్లో, మన ప్లేలిస్ట్లో కూడా ఉంది. అండ్ రీసెంట్గా ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ కూడా చేశాను, వెళ్ళి చూడొచ్చు మీరు, ఇక్కడ ప్లేలిస్ట్లో ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు సెర్చ్ చేశారనుకో వీడియోస్లో క్లియర్లీ కనిపిస్తుంది. సో ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది స్ట్రాటజీ అయితే. సో కావాల్సి మీరు ఒకసారి చెక్ చేసి బ్యాక్ టెస్ట్ కూడా చేయండి. ఇక్కడ ఆల్రెడీ delta.exchange పైన మీకు బ్యాక్ టెస్ట్ చేయడానికి డెమో కూడా చేయడానికి కూడా పాసిబుల్ ఉంది. సో ఆల్రెడీ ఇక్కడ డిస్కస్ చేశాను నేను లాస్ట్ టైం. మోర్లోకి వెళ్ళిన తర్వాత డెమో ట్రేడింగ్ చేయవచ్చు అండ్ స్ట్రాటజీ బిల్డర్ పైన స్ట్రాటజీ బిల్డ్స్ కూడా చేసి టెస్ట్ చేయవచ్చు. ఓకేనా, సో delta.exchange లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది. ఓకే, అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్స్ చూసుకున్నాం అనుకోండి, యూఎస్ మార్కెట్స్ డౌ జోన్స్ వచ్చేసి 172 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది అండ్ యూఎస్ టెక్ అంటే నాస్డాక్ కూడా 160 పాయింట్స్ పాజిటివ్లో ఉంది. అండ్ యూరోపియన్ మార్కెట్స్ వచ్చేసి 600 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. అండ్ ఏషియన్ మార్కెట్స్లో హ్యాంగ్సెంగ్ వచ్చేసి 148 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే అన్ని మార్కెట్స్ కూడా పాజిటివ్లో కనిపిస్తున్నాయి. అండ్ మన మార్కెట్స్ రేపు చూద్దాం, ఒకవేళ మన మార్కెట్స్ ఈ పాయింట్ నుంచి అప్ సైడ్లో కనుక మూవ్ అవుతుంది అనుకోండి, ఏదైతే లెవెల్స్ చెప్పానో ఆ లెవెల్స్ టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఆ లెవెల్స్ పైకి వెళ్తే ఇంకా ఫర్దర్ అప్ సైడ్ షార్ట్ కవరింగ్ పాసిబుల్ ఉండే ఛాన్స్ ఉంటుంది. బట్ 22,000 లెవెల్ అనేది మేజర్ సపోర్ట్ లెవెల్. ఆల్రెడీ నేను డైలీ టైం ఫ్రేమ్లో క్లియర్లీ చూపించాను నేను మీకు. సో ఇక్కడ చూస్తే 22,000 లెవెల్ మేజర్ సపోర్ట్ లెవెల్. సో ఇక్కడ
మీరు చూస్తే ఈ పాయింట్లో చాలా టైం మార్కెట్ స్పెండ్ చేసింది కాబట్టి ఈ లెవెల్స్ అనేది ఇంపార్టెంట్ లెవెల్స్. అండ్ అదేవిధంగా సెన్సెక్స్లో కూడా చూపిస్తాను. సెన్సెక్స్ వచ్చేసి 73,000 దగ్గరలో క్లోజ్ అయింది. సో 73,000 కూడా సపోర్ట్ లెవెల్. అండ్ ఇక్కడ మీరు సెన్సెక్స్లో చూసినా సరే 72,372 ఈ పాయింట్లో మీరు వస్తే ఈ పాయింట్లో మీకు మల్టిపుల్ టైమ్స్ సెన్సెక్స్లో కూడా సపోర్ట్ తీసుకునే లెవెల్స్ అనేవి ఉన్నాయి. ఈ 2 లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ సెన్సెక్స్లో. మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి రావచ్చు, లేదా మార్కెట్ ఇదే పాయింట్ నుంచి అప్ సైడ్లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే 73,000 సైకలాజికల్ సపోర్ట్ లెవెల్ లెక్క కూడా యాక్ట్ చేస్తుంది. ఓకే, అండ్ ఒకవేళ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటే కనుక మళ్ళీ మార్కెట్ 74,300 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బట్ ఫస్ట్ మార్కెట్ ఏదైతే ఇవాళ హైస్ ఉన్నాయో అది టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అది బ్రేక్ అవుతే అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. బట్ మోస్ట్లీ అయితే ఇప్పటివరకు అయితే ప్రైస్ యాక్షన్ డైలీ టైం ఫ్రేమ్లో బేరిష్ ప్రైస్ యాక్షనే ఉంది. ఇంకా కూడా ఎటువంటి రివర్సల్స్ అనేది కనిపించట్లేదు. సో హయ్యర్ టైం ఫ్రేమ్ ప్రకారం అయితే నెగిటివ్గానే ఉంది సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ. క్లియర్లీ యాజ్ పర్ హయ్యర్ టైం ఫ్రేమ్ డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం అయితే ఎక్కడ కూడా ఇంకా మనకు ఒక బులిష్ ప్రైస్ యాక్షన్ అయితే కనిపించట్లేదు డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం అయితే. సో ఏదైతే ట్రెండ్ ఉందో ఫస్ట్ ఆ ట్రెండ్కే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. ఓకే, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అండి. ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని ఉంటుంది. సో ఆఫీషియల్ అని చెప్పి సో డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ అయితే ఉంటుంది. ఓకేనా, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.